ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫండ్ కావేరీ ఇంజిన్ యొక్క అసలు కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ లో జెట్ ఇంజిన్స్ ని తయారు చేసేందుకు గాను 1980లో కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. అండ్ ఆ జెట్ ఇంజిన్ ను స్వదేశీ ఫైటర్ జెట్ అయిన తేజస్ లో వాడాలనుకున్నారు. అయితే అప్పట్లో యుఎస్, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దగ్గర మాత్రమే ఈ జెట్ ఇంజిన్ టెక్నాలజీ ఉండేది. కానీ అప్పట్లో ఆ దేశాలేవి భారత్ తో టెక్నాలజీని షేర్ చేసుకోవడానికి అంగీకరించలేదు. సో అప్పుడు మన డిఆర్డిఓ అండ్ జిటిఆర్ఈ సంయుక్తంగా కలిసి ఇండియాలో జెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని స్టార్ట్ చేశాయి. అయితే ఆ టైంలో పోఖ్రాన్ 1 న్యూక్లియర్ టెస్ట్ల కారణంగా ఇండియాపై అనేక ఇంటర్నేషనల్ శాంక్షన్స్ పట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్ కాస్త ఆగిపోయింది. దాంతో ఆ తర్వాత తేజస్ ఫైటర్ జెట్స్ లో అమెరికన్ ఇంజిన్స్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అయితే చాలా స్ట్రగుల్స్ తర్వాత రీసెంట్ ఇయర్స్ లో మళ్ళీ ఇందులో డెవలప్మెంట్ అనేది కనిపించింది. కేవలం గగన తలమే కాదు, సముద్ర తలంలో కూడా కావేరి తన సత్తా చాటుతోంది. భారత నౌకాదళం జిటిఆర్ఈతో కలిసి కావేరి మెరైన్ గ్యాస్ టర్బైన్ ను అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలోని నావీ గ్యాస్ టర్బైన్ టెస్ట్ సెంటర్ లో ఈ ఇంజిన్ విజయవంతంగా టెస్ట్ అయింది. ఇందులో సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ తో పాటుగా క్రిటికల్ అలాయ్స్ ని డెవలప్ చేశారు. ఈ ఇంజిన్ అనేది చిన్న యుద్ధ నౌకలకు శక్తినివ్వగలదు. భవిష్యత్తులో పెద్ద నౌకలకు అవసరమైన 12 మెగావాట్ కంటే ఎక్కువ పవర్ ని జనరేట్ చేయగల వర్షన్ ను కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రస్తుతం తక్కువ ట్రస్ట్ ఇచ్చే డ్రై వర్షన్ అండ్ హెవీ ట్రస్ట్ ఇచ్చే ఆఫ్టర్ బర్నర్ వర్షన్స్ ను డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఈ ప్రాజెక్ట్ కోసం మరిన్ని ఫండ్స్ అలాట్ చేయాలని ఫండ్ కావేరీ ఇంజిన్ ను ట్రెండ్ చేస్తున్నారు.